ప్రజలందరికీ నేను ఒకసారి చెప్తున్నా, 100% చంద్రబాబు అనేవాడు అవినీతి పరుడు. అదందరికీ తెలుసు. నేను కొత్త సింపుల్ ఒకటి చెప్తానండి, నేల బెంచి మాట. రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే ఉందా? ఈయన రామారావు పార్టీ పెట్టడం కనీస సభ్యుడా, కనీస కార్యకర్త, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చాడా, కాంగ్రెస్ అన్నాడా? ఏమన్నా రామారావు పార్టీ పెడుతుంటే రామారావు ఎందుకు గెలుస్తాడు? ఇందిరాగారు నా టికెట్ ఇస్తే రామారావుని ఓడిస్తా, ఈయనంటి పార్టీ పెట్టేది అని తిట్టాడు. పైగా అలా తిట్టి ఆయన ఓడిపోగానే ఎగురు జంప్ అయ్యి రామారావు కాళ్ళు పెట్టి రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే క్రెడిబిలిటీ ఏ రాజకీయ నాయకుడికి ఉంది? అందుకని ప్రజలు మీరంతా ఇదొక్కడి గుర్తుపెట్టుకోండి చాలు. నమ్మకండి, అతన్ని నమ్మకండి. మీ దగ్గరకు ఎవరు వచ్చినా, ఏ హీరోలు వచ్చినా, ఎవరు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా కానీ, ఏ కులం పేరు చెప్పుకుంటూ వచ్చినా, ఏ మతం పేరు చెప్పుకుంటూ వచ్చినా అస్సలు నమ్మకండి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే మీకు సేవ చేస్తున్నారో, ఎవరైతే మీకు సహాయం చేస్తున్నారో అలాంటి మనిషిని, జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మనిషిని మీరు గెలిపించండి. ఆంధ్రదేశం ఇంకా ఇంకా బాగుంటుంది. అతనికి కులం లేదు, అతనికి మతం లేదు, అతనికి ఏమీ లేదు. ఓన్లీ మనిషి తప్ప, మనిషి తప్ప. మీలో ఎవరికి పేరున్నా డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. అతన్ని నమ్మండి. నేను అతన్ని నాకేం డబ్బులు ఇవ్వలే, డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాడిని కాదు. నేను నా కాస్టోడు కాదు. నేను కమ్మ, ఆయన రెడ్డి, ఆయన క్రిస్టియన్. ఎప్పుడు యేసు ప్రభుని ప్రార్థిస్తుంటాడు, నేను ప్రార్థిస్తా. మంచి మనిషి, హానెస్ట్ మనిషి. ఎత్తుక్కోండి ఆయన లైఫ్లో ఎక్కడన్నా ఒక మోసం ఉందేమో అని చెప్పి. వివేక హత్య కేసులో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత హెల్ప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అమ్మా, ప్రతి ఐఏఎస్ల మీద, ప్రతి ఐపీఎస్ల మీద, ప్రతి రాజకీయ నాయకుల మీద ఆరోపణలు అనేవి పక్కా ఉంటాయి. నన్ను 2-3 అడిగారు, మీరు డబ్బులు తీసుకొని వైసీపీ లీడర్ల దగ్గర వాళ్ళ ఇళ్ళకి డబ్బులు తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెడతారంట కదా అంటారు. మహాత్మా గాంధీని కూడా అనుమానించారు. మహాత్మా గాంధీ లేకపోతే కాశ్మీర్ మన దగ్గరే ఉండేది. మహాత్మా గాంధీ కానీ కరెక్ట్గా ఉంటే ఇక్కడంతా ముస్లిమ్స్ వెళ్ళిపోయి ఓన్లీ హిందూస్ ఉండేవాళ్ళు. ఇలాంటివి చాలా అంటారు. మహాత్మా గాంధీని అన్నారు ఆరోపణ చేసి. ఆఫ్టర్ ఆల్ రవికిరణ్ అటువంటిది అంటారు గ్యారంటీగా అన్నారు కదా. ఇప్పుడు బుగ్గన బంధువు అనుకోండి, బుగ్గన బంధువు ఏం చేసినా కానీ వీళ్ళకి నచ్చదు. కొన్ని టీవీ ఛానల్లో జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, పలకరించలేదు, జూనియర్ ఎన్టీఆర్ విదేశాలకు పోయాడు, నువ్వు ఇంటి పేరు కులం పేరు మార్చుకో అని చెప్పేసి కూడా కొన్ని రాతలు రాస్తా ఉన్నారు, కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దాన్ని ఎలా చూస్తారు సార్? ఎన్టీ రామారావుని పుట్టక ముందు నుంచే వాళ్ళ కుటుంబాన్ని హాంట్ చేశారు సార్. పాపం ఆ పిల్లోడిని ఎక్కడో పడేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ అవబట్టి ఇప్పుడు మా నందమూరి ఎన్టీఆర్, మా బుడ్డోడు, మా రామారావుకి వారసుడు. అంతకుముందు ఏమైపోయాడు సార్ వారసుడు. ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఇంత పుడిచి నాకు తెలుసు అతను కుర్రోడు. వాళ్ళ నాన్న మంచి క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ నాన్న హానెస్ట్. పొరపాటు అయినా సరే నేను పొరపాటు చేసిన ఐ డిడ్ మిస్టేక్ మురళి అంటాడు. అతని భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. ఎస్, ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు అనుకున్నాడు. పబ్లిక్గానే ఇంట్లో చెప్పి భార్యకి చెప్పి, భార్య లక్ష్మి నేను ఈ తప్పు చేశా, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు, నేను పెళ్లి చేసుకుంటున్నా. అతను తప్పు కూడా ఓపెన్గా హానెస్ట్గా హంబుల్గా చెప్పే గొప్ప మ్యాన్ హరికృష్ణ. అప్పుడు ఆ మేడమ్ని మ్యారేజ్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కష్టాలు, చిన్నపిల్లడు ఆయన తెలియపోవచ్చు, వాళ్ళ అమ్మకి తెలుసు. వాళ్ళమ్మ బయట రాపోవచ్చు. వెలేశారండి. ఎట్లా అయితే ఇప్పుడు లక్ష్మీపార్వతి గారిని వెలేశారో సేమ్ అలాగే వెలేశారు. అందులో ఈ ప్రథమ సభ్యుడు ఉన్నాడు కదా, ప్రథమ కార్యకర్త A1 ఇతనే చంద్రబాబు. అతను రామారావు అంత గొప్ప నటుడయ్యాడు కాబట్టి రామారావును మించి ఆ లెవెల్లో షార్ట్ టైంలో, రామారావు చాలా తర్వాత షార్ట్ టైంలో వన్ ఆఫ్ ద టాపెస్ట్ హీరో అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనకమ్మాడు, మన వారసుడు. అంతకుముందు
అంతకుముందు సార్ హరికృష్ణకి ఎలాంటి పదవి ఇవ్వకుండా ఏం చేయాలి? ఏమి హరికృష్ణ గురించి మరి చెప్పగల హరికృష్ణ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అతనితో తప్పు చేస్తే గంట మొదలు పడిపోతాడు. తమ్ముడు మనం తప్పు చేశాం, మురళి తప్పు చేశామని. అతన్ని కూడా అతను తాగుమోతు కింద తిరుగుమోతు కింద రకరకాలుగా మొత్తం ప్రచారం చేసి పార్టీలో ప్రచారం చేసి దూరం పడేశారు. ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నా. ఇవేమి నమ్మకండి ప్రజలారా. చంద్రబాబు అనేవాడు మీకు పొరపాటును కూడా సేవ చెయ్యడు. వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదే అంటాడే మోడీ ప్రధానమంత్రి తెలుసు కదా. మోడీ ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ టాలెస్ట్ పొలిటీషియన్. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ లెక్కేసుకోవాలంటే బీజేపీ తీసి పక్కన పడేయండి. ఒక మనిషిగా టాపెస్ట్ టాలెస్ట్ హానెస్ట్ ఫెలో మోడీ గారు. ఆ మోడీ గారు ఇదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన జనమందరూ ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం హాయ్ అంటే ఏటీఎం లాగా వాడుకొని దొబ్బుతున్నాడు అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇంతకంటే ఏమైనా ఉందా? ఇదేమన్నా స్టేట్మెంట్ జగన్ గారు ఇవ్వాల, ఇది ప్రతిపక్షం కాబట్టి. ఇంకొకటి ఇవ్వాల, ఇంకో పార్టీ ఇవ్వాల. ఒకప్పుడు ఇచ్చారు కమ్యూనిస్టులు, ఏదో చాలా అవినీతిపరుడని. అవి మర్చిపోయారు పాపం. కొంతమంది మరిపుంటుంది, అది మనం ఏం చేయలేం. కొంతమంది మర్చిపోతుంటాం. కొంతమంది చేసిన అవినీతిని మర్చిపోతారు, కొంతమంది పెళ్ళాన్ని మర్చిపోతుంటారు, కొంతమంది చాలా మర్చిపోతారు పాపం. వాళ్ళు అట్లా అతను అవినీతిపరుడు అని వాళ్ళే పుస్తకాలు రాశారు. ఇప్పుడు వాళ్ళకి గుర్తులేదు పాపం, మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. గుర్తు లేనప్పుడు పాపం మనం ఏం చేయగలం కానీ వదిలేసేయండి. అందుకని నేను ప్రజలకి మరొకసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు వరుసగా లెక్కేసుకోండి. ఓన్లీ ఫస్ట్కి వచ్చేది హానెస్ట్గా వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఆయన నమ్మండి, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ సేవలు బాగుంటాయి. ఇదొక్కటి మీకు చెప్పదలుచుకున్నా. సార్, టీడీపీ జనసేన కలయిక ఎట్లా చూస్తారు? వాళ్ళు ఎప్పుడూ టీడీపీ కలిసి పోటీ చేశారు చాలాసార్లు అన్అఫిషియల్గా. చూశారుగా మీరు. అది నేను అంటున్నాను. ఇప్పుడు నేను కాపు సోదరులను కూడా చెప్తున్నా, మా కమ్మ సోదరులు కూడా చెప్తున్నా. నేను కమ్మోని, నాకు అమ్మ అభిమానం ఉంది. అదిగో మా అమ్మ నాన్న ఫోటోలు అవి. మా అమ్మ నా సాక్షిగా ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. అది ఎంతవరకు నా ఐడెంటిటీ వరకు.